It's all about humanity. హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, లేటెస్ట్గా వచ్చిన ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ అయితే తీసుకొని వచ్చాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అలానే మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎండ్ చేద్దాం. ఎండ్ చేద్దాం వీడియో. నెంబర్ 1, మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చిన మూవీ బ్లాక్ ప్యాంథర్ వకండా ఫర్ ఎవర్. ఈ మూవీ ప్రీమియర్ డేట్ హాట్‌స్టార్ వారు వచ్చేసి ఈ మంత్ ఎండ్ లోపల అఫీషియల్ ప్రీమియర్ డేట్ అయితే రివీల్ చేయబోతున్నారు. వారు వచ్చేసి జనవరి మిడ్ వీక్లో కన్ఫర్మ్ చేయబోతున్నారు. సో ఎక్స్పెక్టెడ్ ప్రీమియర్ డేట్ జనవరి 20, 2023 ఇయర్ ఆన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్. నెంబర్ 2, నాగబాబు గారు వచ్చేసి ఒక బుక్ అయితే లాంచ్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, ది రియల్ యోగి బుక్ టైటిల్. నెంబర్ 3, 2021 ఇయర్లో వచ్చిన చైనీస్ ఫిలిం నౌ హియర్ టు హైడ్. ఈ మూవీలో మనకి చూడడానికి దొరుకుతుంది అడ్వెంచర్ అండ్ మాన్స్టర్ యాక్టివిటీ. సో G5 ప్లాట్ఫామ్ వారు డబ్బుడ్ వర్షన్స్ అయితే రిలీజ్ చేశారు. నౌ మనకి తమిళ్, తెలుగు, హిందీ ఆడియోస్ వచ్చేసి G5 ప్లాట్ఫామ్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 4, విక్రమ్ మూవీ గురించి ఒక ఫ్యాక్ట్ న్యూస్. అదేంటంటే విక్రమ్ మూవీలో చీఫ్ పోలీస్ క్యారెక్టర్ అయితే ఉంటుంది కదా, బిగ్ పాయింట్ డిస్ప్లే అవుతుంది కదా తన క్యారెక్టర్. సో తన క్యారెక్టర్ వచ్చేసి ఫస్ట్ లోకేష్ కనకరాజ్ గారు వచ్చేసి గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారిని అయితే చేయమన్నారంట. సో తను గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారు అప్పుడు బిజీగా ఉండడం వల్ల ఆ ఆఫర్ని నో అయితే అన్నారు. సో నో అనడంతో తర్వాత ఆ ఆఫర్ వచ్చేసి చంబన్ వినోద్ దగ్గరికి అయితే వెళ్ళింది. సో చంబన్ వినోద్ మనకి ఆ క్యారెక్టర్లు అయితే కనబడ్డారు. నెక్స్ట్ నెంబర్ 5, అన్స్టాపబుల్ విత్ NBK సీజన్ 2 మరొక న్యూ ఎపిసోడ్కి సంబంధించి కొన్ని ఎక్స్క్లూజివ్ పిక్స్ వచ్చేసి ఆహా ప్లాట్ఫామ్ వారు అయితే రివీల్ చేశారు. ఈ ఎపిసోడ్లో మనకి జయసుధ, జయప్రద అండ్ రాశి ఖన్నా అయితే కనబడుతున్నారు. టూ బిగ్ సీనియర్ యాక్టర్స్ అండ్ ఒక బుల్లి యాక్టర్ వచ్చేసి మనకు కనబడుతున్నారు. ఇక్కడ వచ్చేసి కొందరైతే ట్రోల్ చేస్తున్నారు, జయసుధ, జయప్రద ఈ సీనియర్ యాక్టర్స్ మధ్యలో ఈ బుల్లి యాక్టర్ రాశి ఖన్నా ఎందుకు అని చెప్పేసి. నెంబర్ 6, కిరణ్ అబవరం న్యూ ఫిలిం వినరో భాగ్యము విష్ణు కథ. ఈ ముంచి వాసవ సుహాస అనే లిరికల్ వీడియో సాంగ్ను వచ్చేసి December 24 ఈవినింగ్ టైంలో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 7, ప్రభాస్ గారి న్యూ ఫిలిం డైరెక్టర్ మారుతి. ఇది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారి నుంచి అయితే వస్తుంది. లాస్ట్ మంత్ వచ్చేసి ఒక స్మాల్ షెడ్యూల్ అయితే అయింది, అది ఒక 7 days వరకు అయితే జరిగింది. సో న్యూ షెడ్యూల్ వచ్చేసి ప్రొడక్షన్ టీం వారు December 24కి వచ్చేసి బిగించబోతున్నారు. నెంబర్ 8, బేబీ స్టారింగ్ ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి. రీసెంట్గానే ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ టీజర్ను వచ్చేసి రిలీజ్ చేశారు. ఇది ఒక టీనేజ్ లవ్ డ్రామా ఫిల్మ్ అయితే ఉండబోతుంది. సో టీజర్ వచ్చేసి పిక్చర్ క్రేజ్ని అయితే ఇచ్చింది ఆడియన్స్కి. సో ఈ నుంచి మరొక అప్డేట్ అయితే రాబోతుంది. ఫస్ట్ సాంగ్ను వచ్చేసి December 20 ఈవినింగ్ 5:04 PM వచ్చేసి రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 9, 2021 ఇయర్లో వచ్చిన థాయిలాండ్ ఫిలిం ది సీక్రెట్ వెపన్. ఈ మూవీలో మనకి చూడడానికి దొరుకుతుంది యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్. ఇక్కడ ఫ్రీగా మనకి యూట్యూబ్లో వచ్చేసి తమిళ్, తెలుగు, హిందీ వర్షన్స్ని బెస్ట్ తెలుగు డబ్బింగ్లో అయితే అప్లోడ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా అసాసిన్ మూవీస్ని చూడడం ఇష్టం ఉంటే ఈ మూవీని అయితే ట్రై చేయండి. నెంబర్ 10, పుష్ప 2 రష్యాకి వెళ్ళిన టీం అంతా ఇండియాకి అయితే రిటర్న్ అయిపోయి ఉన్నారు. త్వరలోనే అల్లు అర్జున్ గారు అండ్ రష్మిక మండన వచ్చేసి షూటింగ్లో అయితే జాయిన్ కాబోతున్నారు. లైక్ చెప్పాలంటే ఇప్పటికే పుష్ప 2 మూవీ షూటింగ్ అనేది బిగిన్ చేస్తున్నారు. లైక్ చెప్పాలంటే అల్లు అర్జున్ గారు లేకుండా ఉంటాయి కదా కొన్ని సీన్స్, వాటి వరకు వచ్చేసి తీస్తున్నారు. అది డైరెక్టర్ గారు పక్కన లేకపోయినా జరుగుతుంది, అది ప్రొడక్షన్ టీం వారు చూసుకుంటారు. సో అది అట్లా జరుగుతుంది. అండ్ త్వరలోనే అల్లు అర్జున్ గారు వచ్చేసి అండ్ రష్మిక మండన వచ్చేసి షూటింగ్లో అయితే జాయిన్ కాబోతున్నారు. లైక్ చెప్పాలంటే ఇక్కడ ఇంకా డైరెక్ట్గా వచ్చేసి థాయిలాండ్లో ఒక షెడ్యూల్ అయితే ప్లాన్ చేస్తున్నారు కదా. సో థాయిలాండ్లోనే ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసి స్టార్ట్ చేయవచ్చు. నెంబర్ 11, బ్లాక్ సైట్. ఇది 2022 ఇయర్లో వచ్చిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఫిలిం. సో ఇక్కడ బుక్ మై షో వారు వచ్చేసి ఇండియాలో డబ్బుడ్ వర్షన్స్ని ప్రీమియర్ అయితే త్వరలో అయితే చేయబోతున్నారు. నెంబర్ 12, డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్ గారి డైరెక్షన్లో వస్తున్న మూవీ ఓపెన్ హైమర్. ఇది ఒక బయోగ్రఫీ హిస్టారికల్ డ్రామా ఫిల్మ్ అయితే వస్తుంది. సో మీకు రీసెంట్ వీడియోస్లో చెప్పాను కదా, మనకి అఫీషియల్ ట్రైలర్ను వచ్చేసి రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పేసి. సో ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. మీరు ఇంకా చూడకపోయి ఉంటే వెళ్ళి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. నెంబర్ 13, అవతార్ ద వే ఆఫ్ వాటర్. ఫ్రెండ్స్, ఈ మూవీకి 3 days కలెక్షన్స్ ఇండియాలో అండ్ వరల్డ్ వైడ్గా ఎంత వచ్చినాయో చూద్దాం. నార్త్ ఇండియాలో వచ్చేసి 74+ CR వరకు అయితే వచ్చింది. ఏపీ అండ్ తెలంగాణలో వచ్చేసి 37+ CR, తమిళనాడు 20+ CR, కర్ణాటక 20+ CR, కేరళ 8+ CR అండ్ ఇండియాలో ఓవరాల్గా టోటల్గా వచ్చేసి 160+ గ్రాస్ కలెక్షన్ అయితే వచ్చింది. అండ్ వరల్డ్ వైడ్గా చెప్పాలంటే 3600 crores వరకు అయితే వచ్చున్నాయి. మిర్జాపూర్ సీజన్ 3 దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇక్కడ ప్రైమ్ వీడియో వారు వచ్చేసి ఒక ఇమేజ్ని అయితే రివీల్ చేశారు. దాంట్లో మిర్జాపూర్ ఫైల్ అయితే ఉంది. లైక్ ఇది ఒక ఎడిటింగ్ వర్క్లో అయితే ఉన్నట్టుంది.
సో మనకి త్వరలోనే ఎడిటింగ్ వర్క్ అయిపోగానే అఫీషియల్ డేట్ అనేది రివీల్ చేయవచ్చు. మనకి 2023 ఫస్ట్ హాఫ్లో ప్రీమియర్ అయితే ఉంటుంది. నెంబర్ 15 లాఠీ మూవీ గురించి ఒక ఇన్ఫర్మేషన్. మనకి అఫీషియల్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు కానీ అండ్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు కానీ హైలైట్ సీన్స్ వచ్చేసి బిల్డింగ్లో ఉన్న సీన్స్ వరకే ఉన్నాయి. సో ఆ బిల్డింగ్లో ఉన్న సీన్స్ వరకే మనకి రన్ టైం వచ్చేసి 45 మినిట్స్ అయితే చూడ్డానికి అయితే దొరుకుతుందంట. ఆ 45 మినిట్స్ రన్ టైం రావడానికి 90 డేస్ అయితే షూట్ అయితే జరిగిందంట. నెంబర్ 16 పవన్ కళ్యాణ్ అండ్ సాయి ధరమ్ తేజ్ కాంబో ఇలా మూవీ అయితే ఒకటి వస్తుంది కదా, అదే తమిళ్ నుంచి ఒక రీమేక్ అయితే వస్తుంది కదా, వినోదయ సీత మూవీని రీమేక్ అయితే చేయబోతున్నారు తెలుగులో. సో ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి సముద్రకని. ఇది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారి నుంచి అయితే వస్తుంది. సో ఈ మూవీ షూటింగ్ని కూడా అయితే బిగిన్ చేయబోతున్నారు జనవరి సెకండ్ హాఫ్ నుంచి. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా 1 మంత్ 1.5 మంత్ కానీ కరెక్ట్ డేట్స్ ఇస్తే మాత్రం ఈ మూవీలో తనకున్న షెడ్యూల్స్ వరకు అయితే కంప్లీట్ అయితే అయిపోతాయి. అండ్ నెక్స్ట్ సాయి ధరమ్ తేజ్ గారు ఖాళీగానే ఉన్నారు కాబట్టి సో నిదానంగా అయితే చేసుకోవచ్చు. నెంబర్ 17 వెనస్డే సీజన్ 2 రీసెంట్గా సీజన్ 1 అయితే వచ్చింది, సూపర్ హిట్ అయితే అయింది, చాలా మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది, చాలా బాగుంది కూడా. లైక్ చెప్పాలంటే నోవెల్ స్టోరీ ఆధారంగా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా బాగానే ఉంటుంది. మీరు రీసెంట్గా చూసుకున్నట్టయితే ది శాండ్మ్యాన్ సిరీస్ కూడా నోవెల్ స్టోరీ ఆధారంగానే వచ్చింది. సో అది కూడా సూపర్ హిట్ అయితే అయింది. బట్ ఈ వెనస్డే సిరీస్ని తమిళ వర్షన్లో రిలీజ్ చేసి మన తెలుగు ఆడియన్స్ కోసం తెలుగు వర్షన్లో అయితే రిలీజ్ చేయలేదు. ఇది వెరీ సాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. అండ్ సీజన్ 2 గురించి చెప్పాలంటే షూటింగ్ని 2023 ఇయర్లో అయితే బిగిన్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 18 RC-15. సో ఈ మూవీ నుంచి ఎస్డే నుంచి ఒక పిక్ అయితే వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో, లీక్డ్ పిక్ అది. సో అది పాతదో లేకుంటే కొత్తగా లీక్ అయిందో తెలీదు, నాకు తెలిసినట్టే అది పాత పిక్కే. మీకు పైన డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్, అదే ఆ పిక్ వచ్చేసి. ఫ్రెండ్స్ నెంబర్ 19లో వచ్చేసి థాయిలాండ్ నుంచి ఒక మూవీని అయితే రికమెండ్ చేస్తున్నాను. 2021 ఇయర్లో వచ్చిన థ్రిల్లర్ జాంబీ అటాక్ ఫిలిం ది సాడ్నెస్. ఈ మూవీలో వచ్చేసి థాయిలాండ్లో ఒక స్మాల్ టౌన్లో అందరూ జాంబీస్గా అయితే కన్వర్ట్ అయిపోతారు, డెడ్లెస్ క్రియేచర్స్గా అయితే మారిపోతారు, ఒకరిని ఒకరు చెంపుకోవడం మీద అయితే పడతారు. సో అలాంటి మూవీ ఇది. ఈ మూవీలో మీకు రన్ టైం వచ్చేసి 1 అవర్ 39 మినిట్స్ అయితే చూడడానికి దొరుకుతుంది. IMDb రేటింగ్ 6.5 అవుట్ ఆఫ్ 10 అయితే ఇవ్వడున్నారు. లైక్ చెప్పాలంటే దీనికైతే కంక్లూజన్ అయితే లేదు, ఫ్యూచర్లో ఇంకో పార్ట్ కూడా రావచ్చు దీనికి. సో ఈ మూవీ మనకి ఇండియన్ సైట్స్లో అవైలబుల్ అయితే ఉంది. నెంబర్ 20లో వచ్చేసి ఇండోనేషియా నుంచి ఒక హారర్ మూవీని అయితే రికమెండ్ చేస్తున్నాను. 2022 ఇయర్లో వచ్చిన మూవీ ఇవ్వనా. ఈ మూవీలో మనకి స్టోరీ చూడడానికి దొరుకుతుంది. ఒక హాంటెడ్ హౌస్, ఆ హాంటెడ్ హౌస్లో ఒక ఫ్యామిలీ అయితే ఉంటారు. సో ఆ ఫ్యామిలీతో పాటు ఒక డెడ్లెస్ బ్యూటిఫుల్ గోస్ట్ కూడా ఉంటుంది. హారర్ యాక్టివిటీస్ అయితే చూడడానికి అయితే బాగున్నాయి. ఈ మూవీకి గూగుల్ IMDb రేటింగ్ వచ్చేసి 6.3 అవుట్ ఆఫ్ 10 అయితే ఇవ్వడున్నారు. మనకి రన్ టైం 1 అవర్ 43 మినిట్స్ అయితే చూడడానికి దొరుకుతుంది. ఫుల్ మూవీ మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్ అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 21 2020 ఇయర్లో వచ్చిన చైనీస్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఫియర్లెస్ కుంఫు కింగ్. ఈ మూవీని వచ్చేసి జీపే ప్లాట్ఫామ్ వారు తమిళ్, తెలుగు, హిందీ వర్షన్స్ని ఇప్పుడైతే రిలీజ్ చేస్తున్నారు. ఎవరికైనా మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్స్ ఇష్టం ఉంటే ఈ మూవీని అయితే ట్రై చేయండి. ఈ మూవీకి గూగుల్ IMDb రేటింగ్ 6.8 అవుట్ ఆఫ్ 10 అయితే ఇవ్వడుంది. నెక్స్ట్ నెంబర్ 22 ఏలియన్ ఇన్వేషన్. ఇది 2020 ఇయర్లో వచ్చిన చైనీస్ ఫిల్మ్. ఈ మూవీ కూడా మనకి G5 ప్లాట్ఫామ్ వారు డబ్బుడ్ వర్షన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. హిందీ, తమిళ్, తెలుగు మనకి G5 ప్లాట్ఫామ్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. నెంబర్ 23 DSP స్టారింగ్ విజయ్ సేతుపతి. సో ఈ మూవీ రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. మనకి హిందుస్థాన్ OTT ప్లాట్ఫామ్లో డిజిటల్ ప్రీమియర్ అయితే అవుతుంది తమిళ్ వర్షన్. నెక్స్ట్ నెంబర్ 24 పట్టత్తు అరసాన్ స్టారింగ్ అథర్వ అండ్ ఆషికా రంగనాథ్. ఈ మూవీ రీసెంట్గా థియేటర్స్ రిలీజ్ అయ్యి యావరేజ్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ కూడా మనకి హిందుస్థాన్ OTT ప్లాట్ఫామ్లో డిజిటల్ ప్రీమియర్ అయితే అవుతుంది తమిళ్ వర్షన్. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ రోజుకైతే ఇదే ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ OTT అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.